హలో హర్ష గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సార్, ఇప్పుడు మనం ఫుల్ టైమ్ ట్రేడర్‌గా మన కెరియర్‌ని స్టార్ట్ చేసుకోవచ్చు అంటారా? స్టార్ట్ చేసుకోవాలంటే ఏ పారామీటర్స్ చెక్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ టైమ్ ట్రేడర్‌గా కెరియర్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీకంటూ ఒక యాక్టివ్ ఇన్‌కమ్ ఉండాలి. యాక్టివ్ ఇన్‌కమ్ అంటే మీరు ఏదో 9-5 జాబ్ చేయటమో, లేకపోతే బిజినెస్ వాటెవర్ కరెంట్ ఏదైతే మీ ప్రొఫెషన్ ఉందో అది ఫస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ద మోస్ట్ బ్యూటిఫుల్ బిజినెస్ ఇన్ ద వరల్డ్ ఇస్ ట్రేడింగ్. ఓకే. ఎందుకంటున్నానంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏ బిజినెస్ అయినా తీసుకోండి, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి క్యాపిటల్ కావాలి. మీరు దాన్ని అనాలిసిస్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రెస్టారెంట్ బిజినెస్ పెట్టాలన్నా ఏ ఏరియాలో పెట్టాలి అంటే ఒక ఏరియాలో సక్సెస్ అయింది, ఇంకో ఏరియాలో సక్సెస్ అవుతుందో తెలియదు కదా. కానీ ఇక్కడ ట్రేడింగ్లో ఒకటే ఉంటుంది సక్సెస్ రేట్, అంటే సక్సెస్ ఉన్న ఫార్ములా ఒకటే ఉంటుంది. అదే మీరు కాపీ చేయొచ్చు, సింపుల్. అలా కాకుండా మీరు వేరే బిజినెస్లో చేసినా బయటకు మీరు డబ్బులు పెట్టాలి, నువ్వు ఆ ఏరియాలో పెట్టి నీకంటూ సొంత ఎక్స్పీరియన్స్ వస్తే కానీ అది ఫెయిల్ అయిందో సక్సెస్ అయిందో తెలియదు. వేరే వాళ్ళు చూసి కాపీ కొట్టి నువ్వు ఫెయిల్ అవుతావు. అవును. డబ్బులు పెట్టాలి, అన్నీ ఇరుక్కుంటాం, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ. కానీ ఇక్కడ మాత్రం పేపర్ ట్రేడింగ్ చేయొచ్చు. నువ్వు అనుకున్న ఫార్ములా ఏదైతే సక్సెస్ ఉందో అది వర్కౌట్ అవుతుందో లేదనేది నువ్వు చెక్ చేయొచ్చు. అది నెంబర్ 1. అంటే ఏంటి, నువ్వు జీరో ఇన్వెస్ట్మెంట్తో నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ ట్రేడింగ్ అంటారు దాన్ని. ఓకే. రెండోది, నువ్వు ప్రపంచంలో ఎక్కడున్నా ట్రేడ్ చేయొచ్చు. అవును. నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి, ఎక్కడైతే 9-5కి వెళ్ళండి, ట్రాఫిక్లో 2 గంటలు, మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు 2 గంటలు, మొత్తం దానికి పెట్రోల్ ఖర్చులు, ఆ ఖర్చులు, ఈ ట్యాంక్షన్లు అన్నీ ఉంటాయి. కానీ ఈ బిజినెస్ చూడండి, మీరు ఎక్కడ ఉన్నా కానీ విత్ ఇన్ ఫింగర్ టిప్స్లో అయిపోతుంది. అందుకని నేను ద మోస్ట్ బ్యూటిఫుల్ బిజినెస్ ఇన్ ద వరల్డ్ ఉంది. ఒకటేంటి, ఇన్వెస్ట్మెంట్ అక్కర్లా. రెండేంటి, ఫ్రీడమ్ ఉంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా ఉంది, ప్లస్ అన్లిమిటెడ్ మనీ. మూడోది, ఏ బిజినెస్లో నీకు అంత అన్లిమిటెడ్ మనీ రాదు. నువ్వు కంటిన్యూస్గా పెంచుకుంటూ పోవచ్చు ఈజీగా. ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయి, ఇంకా వస్తూనే అవుతారు. నువ్వు ఎటువంటి ఆఫీస్ మెయింటైన్ చేయక్కర్లా, ఎటువంటి పీపుల్తో ఇంటరాక్షన్ అక్కర్లా, నీకు నువ్వుగా ట్రేడ్ చేసుకుని నీ సొంత డబ్బులు నీ బ్యాంక్ అకౌంట్లో చక్కగా ఎవరి మీద డిపెండ్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. పీపుల్ ఆర్ నాట్ లాయల్ ఎంప్లాయీ, మనీ ఈజ్ లాయల్ ఎంప్లాయీ. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇంతకుముందు నేను ఇలాంటి బిజినెస్లు చేసినప్పుడు పీపుల్తోనే నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. పీపుల్ ఆర్ నాట్ ట్రస్ట్ వర్తీ, మనీ ఈజ్ ట్రస్ట్ వర్తీ. ఓకే. సో మనీ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ, ఇట్ ఈస్ ట్రస్ట్ వర్తీ. పీపుల్ అంటే మీకు తెలిసిందే, దెర్ ఇస్ ఎవ్రీ టైమ్ దెర్ ఇస్ ఎ రిస్క్. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఎప్పుడు, నీకు కరెక్ట్ సక్సెస్ఫుల్ ఫార్ములా తెలిసినప్పుడే. లేదంటే మాత్రం ఇమీడియట్గా రోడ్డు మీదకి వచ్చేస్తుంది. అంత డేంజరస్ గేమ్, అంత సెన్సిటివ్. అందుకని నేర్చుకునేటప్పుడు ఏం చేయాలంటానంటే, నీకు ఆల్రెడీ అడ్వాంటేజ్ ఉంది, పేపర్ ట్రేడ్ చేయొచ్చు. నీకు ఎవరైనా యూట్యూబ్లో ఏదో చెప్పాడు, లేదా అక్కడ ట్రైనింగ్ క్లాస్లో ఏదో నేర్చుకున్నానంటే నువ్వు డబ్బులు పెట్టకుండానే అది ఆయన చెప్పింది లేదా ట్రైనింగ్లో నేర్చుకున్నది కరెక్ట్గా జరుగుతుందా లేదని నువ్వు పేపర్ ట్రేడ్ చేయొచ్చు. ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు చేయొచ్చు. బ్యాక్ టెస్ట్ చేయొచ్చు, ఫార్వర్డ్ టెస్ట్ చేయొచ్చు. ఆ తర్వాత నువ్వు ఒక డెసిషన్ తీసుకోవచ్చు. అప్పుడు నీ మనీ పార్ట్ అనేది అప్పుడు వస్తుంది, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది అప్పుడు దాకా రాదు. అవును. నువ్వు అప్పుడు కాన్ఫిడెంట్గా పెట్టచ్చు, ఇది సక్సెస్ అవుతుందని నీకు అర్థమైనప్పుడు కాన్ఫిడెంట్గా పెట్టచ్చు. ప్లస్ బ్యాక్ టెస్ట్ చేయొచ్చు. కానీ నువ్వు ఏ బిజినెస్లో బ్యాక్ టెస్ట్ చేస్తావు? ఏ బిజినెస్లో నువ్వు బ్యాక్ టెస్ట్ చేయలేవు. నీకంటూ సొంతంగా చేసి నువ్వు ఆ స్ట్రగుల్ అయ్యి ఆ ప్రాబ్లమ్స్ అవి అన్నీ తెలుసుకుంటే తప్ప నీకు ఒక జ్ఞానం వస్తుంది, ఆ బిజినెస్లో ఫెయిల్ అయినా సక్సెస్ అయినా. కానీ అక్కడ అలా కాదు. నువ్వు చేసిన సక్సెస్ఫుల్ స్ట్రాటజీ అనేది అదే స్ట్రాటజీలో సక్సెస్ కాదని బ్యాక్ టెస్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అసలు ట్రేడింగ్. అంత బ్యూటిఫుల్ బిజినెస్. నేను మైక్రోసాఫ్ట్లో కూడా జాబ్ ఉంది, నేను ట్రేడింగ్ చేసుకున్నాను. సార్, ఇదే ట్రేడింగ్లో మనం చూసినట్లయితే చాలా మంది బిగినర్స్ కానీ లేకపోతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఎంతో కొంత మనీ అనేది లాస్ అవుతారు. ఆ మనీ రికవరీ చేయాలంటే ఎలా చేయాలి? రికవరీ చేయొచ్చు అంటారా? వెరీ సింపుల్. రికవరీ చేయొచ్చు అంటే ఒకటే ఫార్ములా, నేను ఇందాక చెప్పండి, నీ దగ్గర సక్సెస్ఫుల్ ప్రాఫిటబుల్ స్ట్రాటజీ ఉండాలి. లేదా అటువంటి సక్సెస్ఫుల్ ప్రాఫిటబుల్ స్ట్రాటజీ నేర్పించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. అది కూడా సిస్టమాటిక్ ట్రేడింగే ఉండాలి, అంటే రూల్ బేస్డ్ ట్రేడింగే ఉండాలి. డిస్క్రిషనరీ పని చేయదు. డిస్క్రిషనరీ దగ్గర నువ్వు ఎంత నేర్చుకున్నా, పక్కన కూర్చొని నేర్చుకున్నా నీకు రాదు ఒకటి. సో నేను అక్కడ ఫిల్టర్ అయిపోతుంది. నేను చెప్తున్న ఫార్ములాస్ మీరు ఫాలో అవ్వండి. ఓకే. తర్వాత లేదు ఇవన్నీ నేను చేయలేనంటే సక్సెస్ఫుల్ ఆల్రెడీ ఉంది మాది. నా దగ్గర నేను అన్నట్లా, నేను ఆల్రెడీ నా దగ్గరే మీరు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఆఫీసులు చాలా ఉన్నాయి, మీకు ఏది బెటర్ అనిపిస్తుంది అది జాయిన్ అవ్వు. నాది ఉందో మార్కెట్లో ఒక ప్రోడక్ట్ ఆల్గో, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అది ప్రాఫిటబుల్ అనిపించింది, అక్కడ ఉందండి. ఎవ్రీడే ట్రేడ్ మీకు కనపడుతుంది, ఈ రోజు ట్రేడ్ కూడా అక్కడ కనపడుతుంది, మీరు వెళ్ళి చూడొచ్చు ఇప్పుడు దాకా జరిగింది. ప్లస్ లైవ్ ట్రేడ్ కనపడింది, మీకు పాస్ట్ పర్ఫార్మెన్స్ కనపడుతుంది. అది. సో నేను చెప్పేది ఏంటంటే, మీకు ఒక సక్సెస్ఫుల్ ఆల్గో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, లేదా సక్సెస్ఫుల్ స్ట్రాటజీ నేర్పించే ఎవరైతే క్రెడిబుల్ సోర్స్ ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ నేర్చుకోవచ్చు. ఆ తర్వాత మీరు మనీ పెట్టకుండా మీకంటూ చూసిన ఎక్కడ నేర్చుకున్న స్ట్రాటజీని కూడా బ్యాక్ టెస్ట్ చేసుకుని మీకు సక్సెస్ఫుల్ అనిపిస్తే, లేదా మీ ఇంటలెక్చువల్తో కొంత ఏదైనా కొత్త స్ట్రాటజీ క్రియేట్ చేసుకుని మీకు కాన్ఫిడెన్స్ వచ్చాక
అప్పుడు క్యాపిటల్ బిల్డ్ చేసుకోవచ్చు మీరు. ఓకే. పెట్టి ఆ తర్వాత మీరు ట్రేడ్ చేయొచ్చు. ఓకే. సో, ఏదైతే ఇప్పుడు మీరు డిజైన్ చేసిన ఆల్గో ఏదైతే ఉందో మీ స్ట్రాటజీ అది కూడా మీరు కూడా ఇప్పుడే వాడతారా? లేకపోతే మీకు సెపరేట్ ఆల్గో ఉందా మీకు? మీరైతే సెపరేట్ స్ట్రాటజీ బిల్డ్ చేసుకున్నారా? లేదు ఆ మీరు కూడా అదే strategy- స్ట్రాటజీ యూజ్ అదే చేస్తున్నారు. స్ట్రాటజీ వాడతాను. కానీ బట్ నా దగ్గర 10 స్ట్రాటజీస్ ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడు బిజినెస్లో కూడా మనం డైవర్సిఫై చేయాలి. యెస్. ఒకే స్ట్రాటజీ మీద నిలబడకుండా మేము మల్టిపుల్ స్ట్రాటజీస్ క్రియేట్ నా పనే అది. ఆమె ఆల్గో సైంటిస్ట్. ఏ కొత్త స్ట్రాటజీ వచ్చినా కానీ నేను క్రియేట్ చేస్తూ ఉంటాను ఎవ్రీడే. నా జాబ్ అది. కొత్త స్ట్రాటజీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మల్టిపుల్ స్ట్రాటజీస్లో పెట్టడం వల్ల డైవర్సిఫై అవుతుంది. ఇప్పుడు ఈ స్ట్రాటజీ లాస్ వచ్చింది ఈ రోజున, ఈ స్ట్రాటజీలో ఈ ట్రేడ్లో ప్రాఫిట్ రావచ్చు. అప్పుడు ఏమైంది, న్యూట్రల్ అయిపోయింది. అప్పుడు మీ ఈక్విటీ కర్వ్ అనేది స్మూత్గా వెళ్తుంది. అర్థమైందా? లేదు ఒకే స్ట్రాటజీ మీద మీరు డిపెండ్ అయ్యారు అనుకోండి, పైకి వెళ్ళిద్ది, మీ ఫండ్ ప్రాఫిట్ వచ్చినప్పుడు మళ్ళీ డానామని పడిపోయింది, మళ్ళీ అల్టిమేట్గా పైకి వెళ్ళింది. కానీ ఆ ఫ్లక్చువేషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కదా, దాన్ని తగ్గియాలంటే ఏంటి, డైవర్సిఫై చేయాలి. డైవర్సిఫికేషన్. డైవర్సిఫై 10 స్ట్రాటజీలో పెడతాం. ఓకే. ఆ స్ట్రాటజీస్ అన్ని క్లబ్ చేస్తాం. అన్నింటిలోనూ కొంత కొంత ఇప్పుడు క్వాంటిటీ ఇప్పుడు 10 లాట్స్ 10 లాట్స్ అన్నిటి పెడతాం. అప్పుడు ఏమైంది, దీనికి ఈక్విటీ కర్వ్ అనేది స్మూత్గా వెళ్తుంది. 30 యాంగిల్ 45 యాంగిల్ వెళ్తుంది స్మూత్గా. అప్పుడు మీ ఫండ్ అనేది చాలా ఇదిగా ఉంటుంది. సో అక్కడ మార్కెట్లో పెట్టింది ఒక స్ట్రాటజీ, ఫ్యూచర్లో ఇంకా మల్టిపుల్ స్ట్రాటజీస్ వస్తాయి. ఓకే. కానీ మేము పర్సనల్గా అయితే నేనైతే ఆ స్ట్రాటజీ వాడతాను, ప్లస్ ఇంకా మల్టిపుల్ స్ట్రాటజీస్ కూడా ఉంటాయి. అదేంటి అడ్వాన్స్ అది. అడ్వాన్స్. సో ఇప్పుడే బిగినర్స్ ఇప్పుడే మనం స్టార్ట్ చేసి ఒక 2 months అయింది, జస్ట్ అవును. ఏప్రిల్ మే. యాజ్ పర్ ద SEBI. లైసెన్స్ ఇచ్చింది సెబీ ఏప్రిల్ 1 నుంచి, లేకపోతే అంతకుముందే పెట్టేవాళ్ళు. ఇప్పుడు లైసెన్స్ 2 months. ఓకే, వెయిట్ చేయండి, 1 year చూడండి పర్ఫార్మెన్స్. 1 year తర్వాత ఇంకోటి ఏదో ఉంది, మనం ఇంతకుముందు ఇంత గ్యారంటీడ్ రిటర్న్స్ వస్తాయని క్లెయిమ్ చేసుకోవడానికి లేదు, ప్రావానో సంథింగ్, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్. రీసెంట్గా విన్నాను 1 year తర్వాత అది సెబీ పెట్టింది అనుకుంటా రీసెంట్గా, నేను బ్రోకర్స్ దగ్గర విన్నాను. 1 year తర్వాత మీకు వచ్చిన పర్ఫార్మెన్స్ని తీసుకెళ్ళి అక్కడ రిజిస్టర్ చేసుకుని మీరు గ్యారంటీగా మాట్లాడచ్చు, నాకు ఇంత ఇచ్చింది, ఫ్యూచర్లో కూడా ఇంత వచ్చాను. ఓకే. ఆ లైసెన్స్ కూడా వచ్చింది ఫ్యూచర్లో, వచ్చినప్పుడు అది కూడా తీసుకుంటాం. ఓకే. ఓకే. సో, థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.